విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 42వ వార్డుకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులకు జిల్లా స్థాయి కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అకిరెడ్డి జగదీష్ తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధిగా ఎంపికైన నాయకురాలు మాట్లాడుతూ తన తల్లి హయాం నుండి పార్టీకి సేవలు అందిస్తున్నామని, గతంలో వార్డు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన తనకు ఇప్పుడు జిల్లా స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కన్నం వెంకటరమణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే అందరికీ నమస్కారం. నాది 42వ వార్డు నార్త్. నేను మా మదరు 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత 97 నుంచి నేను కంటిన్యూ పార్టీ ఆదేశాల మేరకు పార్టీకి కృషి చేశాము. 2 సార్లు వార్డు మహిళా అధ్యక్షులుగా చేశాము, ఒకసారి ఉత్తర నియోజకవర్గం మహిళా అధ్యక్షులుగా చేశాము. ఇప్పుడు పార్టీ గుర్తించి అధికార ప్రతినిధిగా, విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా నార్త్ నుంచి పదవి ఇచ్చినందుకు పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పదవి రావడానికి మా వార్డు నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి మా కార్పొరేటర్ అభ్యర్థి అకిరెడ్డి జగదీష్ గారి, అలాగే వార్డు ప్రెసిడెంట్ రమణారావు గారు, అలాగే సెక్రటరీ ముక్కి రామకృష్ణ గారు, కమిటీ మొత్తం అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 42వ వార్డు మహిళను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీభర్త్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ యొక్క పదవి రావడానికి అందరూ సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా 42వ వార్డు తరఫున మా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడిన గుర్తిస్తారనడానికి నిజాయితీ ఇది. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు ఏరుకోరి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా, 2029లో జెండా ఎగరేస్తామని ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాటి తరపున తెలుగుదేశం పార్టీ మెజార్టీ తెప్పిస్తామని కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు. అలాగే మా శ్రీదేవి గారికి ఇంత పదవి ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్తూ, దీన్ని సహకరించిన మా వార్డు అధ్యక్షులు కన్నం వెంకటరమణ గారికి, సెక్రటరీ ముక్కి రామకృష్ణ గారికి, అలాగే మా వార్డు కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.